హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుప్రియ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఆ మహాదేవుని భజన పాట, మహాశివుని భజన పాట. ఈ పాట విన్నాక కనుక మీకు పాట నచ్చినట్టయితే పాటకు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరియు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఈశ్వరుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఈశ్వరుడు? మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చెను ఆ శివుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చెను ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. సురలు వేడి శివానగా గరళము దాచెను కంఠములో. సురలు వేడి శివానగా గరళము దాచెను కంఠములో. అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఆ శివుడు? అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు.